హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో సొరకాయతో 2 రకాల రెసిపీస్ని చూపించబోతున్నాను. ముందుగా సొరకాయతో పాయసం తయారు చేసుకుందాం. ముందుగా సొరకాయని గింజలు లేకోకుండా ఈ విధంగా తురిమి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకుని సొరకాయ తురుముని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకుని నీళ్ళన్నీ పిండేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని నెయ్యిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని సొరకాయ తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ సొరకాయ తురుము నాకు 1 కప్ అయిందండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి తురుముని. ఈ విధంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి సొరకాయ తురుముని. ఇది ఫ్రై అయిపోయిందండి సొరకాయ తురుము. ఇప్పుడు మనం పాలుని పోసుకుందాం. నాకు 1 కప్పు సొరకాయ తురుముకి 2 కప్పుల పాలను పోసుకుంటున్నానండి. ఇవి 1/2 లీటర్ పాలండి. ఇది ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకున్నానండి. అవి వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఉడికే వరకు సగ్గుబియ్యం ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ పాలను తీసుకోవాలండి. ముందు 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకుని పాలల్లో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఉండలు లేకోకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిపోయింది కదండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూసుకోవాలి. సగ్గుబియ్యం అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు, 2 యాలకులు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది బరకగానే పట్టుకోవాలండి. పౌడర్ని మెత్తగా పట్టుకోకూడదు. ఈ విధంగా బరకగా పట్టుకున్న పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి. ఇది వెంటనే కలిపేసుకోవాలండి, లేకపోతే ఉండలు కడతాయి. ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిపోయిందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పంచదారను వేసుకోవాలి. ఇప్పుడు మనం 1/2 కప్పు పంచదారని వేసుకొని కలుపుకోవాలి. ఈ పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇది మొత్తం కలిసే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిపోయింది కదండి కస్టర్డ్ పౌడర్ మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోలేదండి. మీకు నచ్చితే ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదాంని వేసుకోవాలి. వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి.
ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పులను వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ కద్దు కా ఖీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సొరకాయ హల్వా రెసిపీని చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న సొరకాయని గింజలు లేకోకుండా ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. ఇది నాకు ఒక కప్ అయిందండి. ఈ సొరకాయని వాటర్ అంతా పిండుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాకడ జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న అదే ప్యాన్లో వేసుకొని ఈ సొరకాయని వేయించుకోవాలి. ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయే వరకు సొరకాయని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఒక కప్పు సొరకాయ తురుముకి అరకప్పు పాలును వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు పాలు ఈ విధంగా దగ్గర పడినాయి కదండి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం అరకప్పు పంచదార వేసుకోవాలి. ఒక కప్పు సొరకాయ తురుముకి అరకప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మనం కలుపుకుంటూ. ఇప్పుడు మనం బాదం పప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కిస్మిస్ జీడిపప్పును కూడా ముందుగా ఫ్రై చేసుకున్న కిస్మిస్ జీడిపప్పును కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.